వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమాత బ్యాంకింగ్ వైస్ ఫ్రెండ్. ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగిందండి. సో దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి. ఎట్ ద సేమ్ టైం ఇది కూడా వచ్చేసరికి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో పోర్టల్లో హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోర్టల్లో అయితే ఇది అయితే ఉంది. సో ఇక్కడ 23/3/2026 ఇదైతే నోటిఫికేషన్. ఓకే, నేను క్లియర్గా చూపిస్తాను. ఓకేనా. సో ఏ పోస్టర్స్కి కాను ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అంటే సెక్షన్ ఆఫీసర్ అండ్ సిస్టమ్ సెక్షన్ ఆఫీసర్స్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ గ్రేడ్ 2, యూడీ, స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ అండి. సో ఇవన్నీ కూడా ఒక 3 కేటగిరీస్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. సో అవన్నీ కూడా నేను క్లియర్గా చూపిస్తాను. సో ఒకవేళ మనం అప్లై చేయాలనుకుంటే ఈ వెబ్సైట్కి అనేది వెళ్ళాలి, లాగిన్ అవ్వాలి. ఎట్ ద సేమ్ టైం ఎప్పటి నుంచి మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది 30/3/2026 నుంచి 19/4/2026 వరకు, ఆ రోజు నైట్ 11:59 వరకు అయితే మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ దే కాంట్ టేక్ ఇట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి డీటెయిల్గా ఇచ్చారండి. ఓకే, క్లియర్గా చూడండి. నెక్స్ట్ వేకెన్సీ పొజిషన్స్, మనకి పొజిషన్స్ ఫ్రెష్ వేకెన్సీస్, క్యారీ ఫార్వర్డ్ అండ్ ఫ్రెష్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడైతే కేటగిరీ వైజ్ కాదు, అసలు ముందు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఒక్కొక్క పోస్ట్కి ఎన్ని ఉన్నాయి అనేది క్లియర్గా ఇచ్చారు. ఓకే, ఇక్కడ పే స్కేల్ కూడా చూడొచ్చు. 57,100 అంటే సీనియారిటీ దగ్గర నుంచి లోయర్గా ఇచ్చారు. సో డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. సెక్షన్ ఆఫీసర్స్ 5, సీనియర్ సెక్షన్ 1, కంప్యూటర్ ఆపరేటర్ 31, అసిస్టెంట్ లైబ్రేరియన్ 1 పోస్ట్, లైబ్రేరియన్ గ్రేడ్ 2 1 అండ్ యూడీ స్టెనోగ్రాఫర్ 7, అసిస్టెంట్ 78, ఎగ్జామినర్ 27, టైపిస్ట్ 44, కాపీస్ట్ 34, డేటా ఎంట్రీ ఆపరేటర్ 50 ఉన్నాయి, స్టెనోగ్రాఫర్ 1 ఉంది, ఆఫీస్ సబార్డినేట్ 20. సో వచ్చేసరికి డిక్రీజింగ్ ఆర్డర్లో ఇవ్వటాన్ని, అంటే సీనియర్ పొజిషన్ టు జూనియర్ పొజిషన్కి టోటల్ 300 పొజిషన్స్. ఓకే, పోస్టర్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ కూడా ఇచ్చారు. సో ఇవి కేటగిరీ వైజ్ ఇవ్వటం అనేది జరిగింది. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు జనరల్ అయితే జనరల్, లేకపోతే ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, లేదా బీసీలో గ్రేడ్స్ ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టు, ఎస్సీ గ్రూప్స్ అండ్ ఎస్టీ లేదు పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కూడా కొన్ని వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. అది బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్. సో ఒకసారి మీరు చెక్ చేయండి. యాజ్ పర్ ద సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వేషన్, ఉమెన్ రిజర్వేషన్ 33.1/3% ఆఫ్ పోస్ట్ అనేది ఉమెన్స్కి కంపల్సరిగా ఇవ్వాలి అన్నట్టు. సో జియో నెంబర్ 77 ప్రకారం ఈ వేకెన్సీస్ అయితే ఫిల్ చేయబోతున్నారు. ఓకేనా, క్లియర్గా ఉంది. సో ఎస్సీ అంటే కొంతమందికి తెలియదు కాబట్టి ఈ అబ్రివేషన్స్ కూడా మొత్తం క్లియర్గా ఇచ్చారు. ఓకే, నేను ఇంపార్టెంట్ వరకే చెప్తానండి, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం. ఓకే, సో ఇక్కడ నోట్ అనేది కూడా ఇచ్చారు. ఏం లేదు, అంత నార్మల్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలి అని ఇచ్చారు. మ్యాక్సిమం వచ్చేసరికి అంటే చాలా పోస్టర్స్కి ఏంటంటే డిగ్రీ అనేది చదివి ఉండాలి. ఇప్పుడు సెక్షన్ ఆఫీసర్స్కి అయితే లా అనేది కంపల్సరీగా ఉండాలి అని చెప్పారు. లేకపోతే ఆర్ అండర్ ఏ సెంట్రల్ యాక్ట్ ఆర్ ప్రొవిజనల్ స్టేట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్బిలిటీ గ్రాంట్స్ కమిషన్, మనం డిగ్రీ కానీ లేకపోతే మామూలుగా బీటెక్ కానీ లేకపోతే డిగ్రీ ఇన్ లా కానీ చదివి ఉండాలి అని ఇచ్చారు. ఓకే, సీనియర్ సెక్షన్కి కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. మ్యాక్సిమం బీటెక్ లేకపోతే డిగ్రీ లేకపోతే ఎంఎస్సి కానీ ఇలా. కాకపోతే ఏంటంటే అండ్ నెక్స్ట్ ఎక్స్టర్నల్గా ఏం కావాలి సీనియర్ సెక్షనల్ ఆఫీసర్స్ కండి, మస్ట్ హ్యావ్ ఏ సర్టిఫికేట్ విత్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ నెట్వర్కింగ్ అండ్ సర్వర్ మెయింటెనెన్స్ అడ్మినిస్ట్రేషన్. సో ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ 2 కంపల్సరీగా ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్ మస్ట్ బీ డిగ్రీ చదివి ఉండాలి కంప్యూటర్ సైన్స్లో, లేదు బీటెక్ అయినా పర్లేదు. ఓకేనా, ఇక్కడ మళ్ళీ చూసాను ఆర్ ఏ స్టేట్ ఆఫ్ ద యాక్ట్, అంటే కొంతమంది బీటెక్ చదవని వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఇలాంటి డౌట్లు వస్తాయి. కానీ మస్ట్ హ్యావ్ పాస్డ్ టైపింగ్ రిటన్ బై హై గ్రేడ్ 45 words per minute. సో కంపల్సరీగా ఇదైతే పాస్ అవ్వ ఉండాలి, అది గవర్నమెంట్ వాళ్ళు పెట్టే దాంట్లో. ఓకేనా, ఇదొకటి కంప్యూటర్ ఆపరేటర్కి. అసిస్టెంట్ లైబ్రేరియన్స్ కింద సేమ్ ఇదే మనం సీనియర్ సెక్షన్ ఆఫీసర్ చూసాం కదా అది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మస్ట్ పొసెస్ ఏ డిగ్రీ ఆఫ్ BLISC అండ్ నెక్స్ట్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ స్కిల్స్ ఫర్ మెయింటైనింగ్ లైబ్రరీ ఎవిడెన్స్ బై ద సర్టిఫికేట్ ఫ్రమ్ ఏ రెప్యుటేటెడ్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్. సో అసిస్టెంట్ లైబ్రేరియన్కి ఇవన్నీ అయితే కంపల్సరీగా ఉండాలి. అండ్ నెక్స్ట్ లైబ్రేరియన్ గ్రేడ్ 2 ఎక్స్ట్రా మనకి కావాల్సినటువంటి డిగ్రీ క్వాలిఫికేషన్ అలాంగ్ విత్ మస్ట్ పొసెస్ ఎ డిగ్రీ ఆఫ్ BLISC. ఓకేనా.
యూడీ స్టెనోగ్రాఫర్కి కూడా కంపల్సరీగా మనకి టైపింగ్ షార్ట్ హ్యాండ్ అనేది ఉండాలని చెప్పారు. అసిస్టెంట్కి వచ్చేసరికి కంపల్సరీగా డిగ్రీ ఆర్ట్స్ కానీ సైన్స్ కానీ ఉండాలండి. లేదు అనుకున్నారు అంటే ఆర్ఎస్ స్టేట్ ఆఫ్ ద యాక్ట్ ఫ్రమ్ అంటే బీటెక్ వాళ్ళైనా కానీ మనం ఎలిజిబుల్. ఓకే, సో అసిస్టెంట్కి ఎగ్జామినర్కి రెండింటికి ఒకటే క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. అండ్ టైపిస్ట్కి అండ్ కాపీస్కి కూడా ఇవైతే కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ మ్యాక్సిమం ఏంటంటే టైప్ రైటింగ్ అనేది హైయర్ గ్రేడ్ కానీ లోయర్ గ్రేడ్ కానీ షార్ట్ హ్యాండ్ కానీ కంపల్సరీగా ఉండాలి అని చాలా వేకెన్సీస్కి పోస్టర్స్కి అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసరికి must possess a degree with a computer science as one of the main subject of a university in India established or incorporated by under a central act. సో ఏంటంటే డిగ్రీలో మనం చదివినటువంటి బీటెక్ కానీ డిగ్రీ కానీ కంప్యూటర్ సైన్స్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్ అయి ఉండాలి. ఓకే, దట్ ఫస్ట్ థింగ్. సెకండరీ థింగ్ వచ్చేసరికి గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్లో కంపల్సరీగా పాస్ అయ్యి హై గ్రేడ్ 45 వర్డ్స్ పర్ మినిట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకే, ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి మనం ఎలిజిబుల్లా కాదా, సెకండరీ థింగ్ మనకి టైప్ రైటింగ్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మ్యాక్సిమం వాటికైతే టైప్ రైటింగ్ అనేది కంపల్సరీగా ఇచ్చారు. మీరు అప్లై చేసుకునేటప్పుడు మీకు ఆ ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ ఇచ్చారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అప్లై చేసే పోస్ట్ ఆఫీస్ సబార్డినేట్ మస్ట్ పోసెస్ ఏ మినిమం ఈక్వివలెంట్ అంటే 7th క్లాస్ అనేది 7th క్లాస్ పాస్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు లేకపోతే ఇంటర్మీడియట్ ఈక్వలెంట్గా చదివిన వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేస్తారు. అంతకన్నా ఎక్కువ గ్రాడ్యుయేషన్ అండర్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళని నాట్ ఎలిజిబుల్ అని క్లియర్గా ఇచ్చారు. సో ఎవరైతే గ్రాడ్యుయేట్ చేసి ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం 18 years అండ్ 42 years అనేది ఉండాలి మ్యాక్సిమం వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ యాజ్ పర్ ద రిలాక్సేషన్స్ ఇవైతే ఉన్నాయి రిజర్వేషన్స్ ప్రకారం. ఓకేనా, సెకండరీ థింగ్ మిగతా ఇంపార్టెంట్ మెథడ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ అని చెప్పారు. సో నేను ఇందా చెప్పాను కదా, ఈ పోస్టెస్ని ఒక 3 సెక్షన్స్గా డివైడ్ చేశారు, 3 స్టాండర్డ్స్ లాగా. సెక్షన్ ఆఫీసర్స్కి ఒక స్టాండర్డ్ అండ్ నెక్స్ట్ మిగతా పోస్టెస్ వరకు ఒక టైప్ లాగా. థర్డ్ వన్ ఆఫీస్ సబార్డినేట్కి 10th స్టాండర్డ్లో ఉండాలి. దీనికి వచ్చేసరికి సిలబస్ ఫస్ట్ వన్ సీనియర్ ఆఫీసర్కి వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ 20 marks, మెంటల్ ఎబిలిటీ 10 marks అండ్ లా సివిల్ ఆర్ క్రిమినల్ 50 marks అనేది ఉంటుంది. నెక్స్ట్ మిగతా అన్ని పోస్టెస్కి జనరల్ నాలెడ్జ్ 40 marks ఇచ్చారు, మెంటల్ ఎబిలిటీ 40 marks. ఓకే, ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ 50 marks, మెంటల్ ఎబిలిటీ 30 marks. సో జనరల్ నాలెడ్జ్ అనేది ప్రతి దాంట్లోనూ కామన్గా ఉంది, మెంటల్ ఎబిలిటీ ఈజ్ ఆల్సో కామన్. అండ్ లా సివిల్ అండ్ క్రిమినల్ వచ్చేసరికి ఓన్లీ సెక్షన్ ఆఫీసర్కి మాత్రమే ఉంది. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. కానీ ఈ జనరల్ నాలెడ్జ్ కూడా వెయిటేజ్ అనేది డిఫరెంట్ పోస్టర్స్కి డిఫరెంట్గా ఉంది. ఇక్కడ 20 marks ఉంది, ఇక్కడ 40 marks ఉంది, ఇక్కడ 50 marks ఉంది. ఓకేనా, అదొకసారి చెక్ చేసుకోండి. సపోజ్ మీరు ఆఫీస్ సబార్డినేట్స్కి అప్లై చేయాలనుకోండి, జనరల్ నాలెడ్జ్ ఏమేమి చదవాలి అది కూడా ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మెరిట్ లిస్ట్ ఎలా వస్తుంది అని. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ ఫీ ఎలా ఉంటుంది అని. నెక్స్ట్ ఓపెన్ ఓసీ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ బీసీ క్యాండిడేట్ 800 rupees అనేది పే చేయాలి. నెక్స్ట్ అదర్ క్యాండిడేట్స్ అందరికీ కూడా 400 rupees అనేది పే చేయాలి. ఓకే, సో ఇది సంగతి. నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చారు, ఇంపార్టెంట్ అయితే డెఫినెట్లీ నేను చెప్పేదాన్ని, కానీ మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, ఇన్ఫర్మేషన్ టు ద అప్లికేషన్స్ అప్లయింగ్ ఫర్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ టు బి కండక్టెడ్. సో పార్ట్ ఏ పార్ట్ బి అనేది ఉంటుంది. కంపల్సరీగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి. ఓకేనా, పార్ట్ ఏ ఓటీపీఆర్ ఐడి ఇవన్నీ కూడా చూడండి ఒకసారి. ఇదేంటంటే అప్లికేషన్ ప్రాసెస్ ఎలా, హెల్ప్ డెస్క్ కూడా ఇచ్చారు, ఈమెయిల్ ఐడి ఇచ్చారు, నెక్స్ట్ ఫోన్ నెంబర్. ఈ నెంబర్స్ కూడా 10:30 AM to 5 PM వరకు మాత్రమే ఈ లైన్ అనేది ఉంటుంది. మధ్యలో లంచ్ బ్రేక్ అని ఇచ్చారు, ఆ టైంలో కాల్ చేయొద్దు. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్ అండి. సిలబస్ ఫర్ ద సెక్షన్ ఆఫీసర్కి సిలబస్ అనేది ఇలా ఉంది. సో నేను వీడియో ఎండింగ్లో ఏం చేస్తానంటే ఇది ఒక పిక్ తీసి క్లియర్గా పెడతాను, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, జెండర్ నాలెడ్జ్ మెంటల్ ఎబిలిటీ ఇలా. ఓకే, సెకండరీ థింగ్ వచ్చేసరికి మిగతా అన్ని పోస్టర్స్కి కూడా ఎక్సెప్ట్ ఆఫీస్ సబార్డినేట్ ఈ పోస్టర్స్కి జెండర్ నాలెడ్జ్ మెంటల్ ఎబిలిటీ ఈ రెండు ఉన్నాయి కాబట్టి. సో ఇది సంగతి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆఫీస్ సబార్డినేట్కి కూడా ఇంత చదవాలి. ఓకేనా, స్టాండర్డ్ వచ్చేసరికి 10th స్టాండర్డే ఉంది కానీ సిలబస్ మాత్రం
బాగానే ఉంది దిట్టంగా. సో వీళ్ళిద్దరికీ కొంచెం ఈక్వల్గానే ఉందని చెప్పాలి. సో దిస్ ఈజ్ ద థింగ్ అండి నోటిఫికేషన్ గురించి. సో ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో 1-2 టైమ్స్ ఒకసారి నోటిఫికేషన్ అనేది రిఫర్ చేసి మీరు ఎలిజిబుల్లా కాదా అని చెక్ చేసుకొని అప్లై చేయండి. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అప్లై చేసిన వెంటనే మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో ఈ వీడియోలో నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నటువంటి ఒక చిన్న రిక్వెస్ట్ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్కి ఏ బుక్స్ బాగుంటాయి అనేది మీరు కొంచెం రిఫర్ చేయగలిగితే చేయండి. నాకు తెలిసినంత వరకు మా ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే ఎన్సీఆర్టీ బుక్స్ 6th to 10th వరకు అయితే చాలా బాగుంటాయి, అంతవరకు చదివితే సరిపోతుంది అని చెప్పారు. ఫిజిక్స్ సైన్స్ పరంగా ఎట్ ద సేమ్ టైం ఇండియన్ హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, పాలిటీ కానీ ఇవన్నీ. సో మీకు తెలిసినటువంటి బుక్స్ ఏదైనా ఉన్నట్లయితే నాకు చెప్పండి. నాకు తెలిసినటువంటి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు షేర్ చేసుకుంటాను. సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ guys. Thank you so much. Sorry for the late video and I will meet you in next video. Thank you.